హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసాము. డూ వైలో ఫర్ లూప్ అండ్ అలాగే ఫర్ ఈచ్ లూప్ గురించి డిస్కస్ చేసాము. అండ్ ఈచ్ వన్కి ఎగ్జాంపుల్ కూడా మనము క్లియర్గా చూసాం కదా. సో ఈ క్లాస్లో మనము జంపింగ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. ఆల్రెడీ కండిషనల్ అండ్ అలాగే లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి చూసాము. సో ఈ క్లాస్లో జంపింగ్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. సో ఈ టాపిక్తో మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ టాపిక్ అనేది ఫినిష్ అవుతుంది. ఓకేనా. సో వాట్ ఈస్ జంపింగ్ స్టేట్మెంట్స్? జంపింగ్ స్టేట్మెంట్స్ అనేవి వన్ లైన్ నుండి అనదర్ లైన్కి జంప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా, ప్రోగ్రాంలో. సో ఇక్కడ చూడండి, పిహెచ్పి జంపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు జంప్ అవుట్ ఫ్రమ్ ఏ లూప్ ఆర్ జంప్ ది కంట్రోలర్ ఫ్రమ్ వన్ లైన్ టు అనదర్ లైన్ ఇన్సైడ్ ఏ ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రాంలో ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి జంప్ చేయడానికి మనం మెయిన్గా ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో దీంట్లో మనకి బ్రేక్, కంటిన్యూ అని చెప్పి 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా. సో బ్రేక్ అంటే ఏంటి, కంటిన్యూ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. సో బ్రేక్ ప్రజెంట్ లూప్ ఆర్ కరెంట్ లూప్ని ఎగ్జిట్ ఆర్ టర్మినేట్ చేయడానికి ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, పిహెచ్పి బ్రేక్ స్టేట్మెంట్ బ్రేక్స్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది కరెంట్ ఫర్ వైల్, డూ వైల్, స్విచ్ అండ్ ఫర్ ఈచ్ లూప్. ఇఫ్ యూ యూజ్ బ్రేక్ ఇన్సైడ్ ఇన్నర్ లూప్, ఇట్ బ్రేక్స్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్నర్ లూప్ ఓన్లీ. సో ఇక్కడ బ్రేక్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, మనం ఈ బ్రేక్ని ఫర్ లూప్లో, ఫర్ ఈచ్ లూప్లో అండ్ అలాగే వైల్లో, డూ వైల్లో యూజ్ చేయొచ్చు. సో ఈ బ్రేక్ యూజ్ చేయడం వల్ల కరెంట్ లూప్ ఆర్ ప్రజెంట్ లూప్ అనేది మనము ఎగ్జిట్ చేయొచ్చు, అంటే ఆపేయచ్చు, బ్రేక్ చేయొచ్చు, టర్మినేట్ చేయొచ్చు. ఓకేనా. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్రేక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ. ఈ కంటిన్యూ అనేది జస్ట్ కరెంట్ ఇటరేషన్ని మాత్రమే టర్మినేట్ చేసి మిగతా వాటిని కంటిన్యూ చేస్తుంది. ఓకేనా. అంటే కరెంట్ ఫ్లోని మాత్రమే, కండిషన్ని బేస్ చేసుకొని కరెంట్ ఫ్లోని మాత్రమే ఆపేసి నెక్స్ట్ ఇటరేషన్ని కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ద పిహెచ్పి కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు కంటిన్యూ ది లూప్. It continues the current flow of the program and skips the remaining code at the specified condition. సో ఒక స్పెసిఫైడ్ కండిషన్ వద్ద ఆ కరెంట్ ఇటరేషన్ని మాత్రమే ఆపేసి మిగతా వాటిని నెక్స్ట్ ఇటరేషన్ని కంటిన్యూ చేయడానికి మనకి ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మనము ఎగ్జాంపుల్స్ చూడాలి. సో ఎగ్జాంపుల్స్తో మనం ప్రోగ్రామ్స్ రాసినట్టయితే అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది బ్రేక్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, కంటిన్యూ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు ఎగ్జిట్స్ స్లైడ్స్లో. సో ఎగ్జాంప్ అనేది ఫస్ట్ మీరు ఆన్ చేయండి, రన్ చేయండి. ఎగ్జాంప్ అనేది రన్ చేసి అడ్మిన్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా. ఆల్రెడీ నేను రన్ చేశాను, ఓపెన్ చేసి పెట్టాను. ఓకేనా. సో ఇప్పుడు నేను విఎస్ కోడ్లో, ఇది ఆల్రెడీ ప్రీవియస్ లూపింగ్ స్టేట్మెంట్స్ చేసాం కదా, సో దాని అవుట్పుట్ ఇది. సో ఇప్పుడు నేను విఎస్ కోడ్లో న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఆల్రెడీ నేను క్రియేట్ చేసి పెట్టాను jumping.php అని చెప్పి. సో ఈ జంపింగ్ స్టేట్మెంట్స్కి ఒక ఫైల్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకొని PHP ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే క్లోజ్ ట్యాగ్. సో ఇదేంటి, హౌ టు యూజ్ బ్రేక్ కదా, బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్. సో ఈ బ్రేక్, కంటిన్యూ అనేవి మనము ఫర్ లూప్లో యూజ్ చేయొచ్చు, వైల్లో యూజ్ చేయొచ్చు, డూ వైల్లో యూజ్ చేయొచ్చు అండ్ అలాగే ఫర్ ఈచ్లో యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కండిషనల్ స్టేట్మెంట్స్లలో కూడా మనం యూజ్ చేయొచ్చు, ఇఫ్లో, ఎల్స్ ఇఫ్లో. ఓకేనా, ఇఫ్ ఎల్స్లో. సో ఎక్కడైనా ఆ కండిషనల్ స్టేట్మెంట్స్లలో కూడా మనము యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. ఫర్ $i = 1 ఇనిషియలైజేషన్. నెక్స్ట్ ఏంటి, కండిషన్. స్పెసిఫిక్ కండిషన్ ఏంటి, నేను 10 వరకు ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. $i <= 10 సెమీకోలన్. $i ఇంక్రిమెంట్. నాకు 1 నుండి 10 వరకు రావాలి అంటే ఆబ్వియస్లీ నాకు ఇంక్రిమెంట్ అనేది అవ్వాలి కదా.
సో అందులో నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏంటి, ఇక్కడ నేను $i =5 అంటే i వాల్యూ అనేది 5 అయినప్పుడు నా కండిషన్ అనేది బ్రేక్ అవ్వాలి అంటున్నాను. బ్రేక్, ఓకేనా. సో అప్పుడు నాకు కండిషన్ అనేది బ్రేక్ అవ్వాలి అంటున్నాను. తర్వాత ఎకో ఫర్ లూప్ $i. సో నాకు i వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. సో బ్రేక్ కోసం ఈచ్ వాల్యూ అనేది న్యూ లైన్లో రావాలి కాబట్టి నేను ఇక్కడ బ్రేక్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అనేది యూజ్ చేయడం వల్ల నేను ఇక్కడ బ్రేక్ అని చెప్పి స్టేట్మెంట్ యూజ్ చేశాను కదా. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే 1 2 3 4 వాల్యూస్ మాత్రమే, 4 వరకు మాత్రమే ప్రింట్ అవుతాయి. వేర్ i = 5 అంటే 5 5 అవ్వగానే నాకు ఇక్కడ కండిషన్ అనేది బ్రేక్ అయిపోతుంది, లూప్ అనేది ఆగిపోతుంది, ఇక నెక్స్ట్ ఇటరేషన్లోకి రాదు. ఓకేనా, జస్ట్ 1 to 4 మాత్రమే అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం మనం. సో ఇక్కడ PHP డెమో తర్వాత jumping.php కదా, jumping.php చూడండి నాకు అవుట్పుట్ ఏమొచ్చింది 1 2 3 4. సో బ్రేక్ అనేది ఎలా యూజ్ అవుతుంది, లూప్ని ఎగ్జిక్యూట్ చేయడానికి స్పెసిఫై కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు లూప్ని ఎగ్జిట్ చేయడానికి, టర్మినేట్ చేయడానికి మనకి ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, ఫ్లో అంటే ఇటరేషన్ని మొత్తం కూడా ఆపేస్తుంది అన్నమాట ఈ బ్రేక్ అనేది కండిషన్ ట్రూ అయినప్పుడు. ఓకేనా, సో మరి కంటిన్యూ అంటే ఏంటి అంటే కంటిన్యూ చూద్దాం. కంటిన్యూకి దీనికి డిఫరెన్స్ అర్థం అవ్వాలి అంటే ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. కంటిన్యూ స్టేట్మెంట్, సో ఇక్కడ ఫర్ $i = 1 సెమీకోలన్, $i <= 10 సెమీకోలన్, $i ఇంక్రిమెంట్. సో ఇక్కడ సేమ్ అలానే ఇనిషియలైజేషన్ 1 నుండి 10 వరకు రావాలి అని అనుకుంటాను, ఇది కండిషన్. అండ్ ఎవ్రీ టైం వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుద్ది కాబట్టి ఇంక్రిమెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ $i = 5. సో ఇక్కడ కూడా సేమ్ అదే కండిషన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ i వాల్యూ అనేది 5 అయినప్పుడు నాకు కంటిన్యూ అవ్వాలి. ఓకేనా, కంటిన్యూ సెమీకోలన్, ఎంటర్ ఎకో ఫర్ లూప్ $i బ్రేక్. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ అన్నప్పుడు మనకి ఎలా అవుట్పుట్ రావాలి చూడండి, నేను రన్ చేస్తాను ఇప్పుడు. చూడండి 1 2 3 4 5 అనేది రాలేదు, 6 7 8 9 10 అంటే కంటిన్యూ అన్నప్పుడు మనకి అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్టయితే జస్ట్ ఆ ఇటరేషన్ ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఆ ఇటరేషన్ మాత్రమే ఆగిపోయి నెక్స్ట్ ఇటరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకేనా, అంటే 1 2 3 4 వచ్చింది, 5 5 అయినప్పుడు కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఆ ఇటరేషన్ మాత్రమే టర్మినేట్ అయిపోయి నెక్స్ట్ ఇటరేషన్లోకి కంటిన్యూ అయింది. ఓకేనా, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ. అదే బ్రేక్ యూజ్ చేసినప్పుడు నెక్స్ట్ ఇటరేషన్లోకి వెళ్ళదు, ఇక అంతటితో ఆగిపోతుంది, బ్రేక్ అయిపోతుంది, ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా, సో చూడండి వన్స్ కోడ్ అనేది ఇక్కడ బ్రేక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కోడ్. మనం ఇక్కడ బ్రేక్ యూజ్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది 1 to 4 వరకు మాత్రమే వస్తుంది. ఓకేనా, 5 నుంచి అసలు ఎగ్జిట్ అయిపోతుంది కండిషన్ ట్రూ అయినప్పుడు. అదే కంటిన్యూ యూజ్ చేసినప్పుడు మనకి 1 to 10 ప్రింట్ చేస్తే ఇక్కడ 5 i = 5 అనే కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి ఓన్లీ ఆ ఇటరేషన్ మాత్రమే ఎగ్జిట్ అయ్యి ఆ ఇటరేషన్ మాత్రమే ఆగిపోయి నెక్స్ట్ ఇటరేషన్లోకి కంటిన్యూ అవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ అని చెప్పొచ్చు.
ఓకేనా. సో ఇవి మనకి జంపింగ్ స్టేట్మెంట్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనము ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ అయితే మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ నెస్టెడ్. సో నెస్టెడ్ లూప్ అంటే ఏంటో చూద్దాం. అలాగే నెస్టెడ్ లూప్కి మనం ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ క్లాస్లో మనము లూపింగ్ స్టేట్మెంట్స్ డిస్కస్ చేసాము, బట్ ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్, ఫర్ ఈచ్ డిస్కస్ చేసాం కదా. సో దాంట్లో మనకి ఇంకా నెస్టెడ్ లూప్ కూడా ఉంటుంది. ఓకేనా. అంటే లైక్ మనం నెస్టెడ్ లూప్ అంటే ఏంటి అని అంటే ఫర్ లోపల ఇంకో ఫర్ని యూజ్ చేయడాన్ని నెస్టెడ్ లూప్ అంటారు. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ అనేది మీరు యాక్చువల్గా పైథాన్ కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఈ నెస్టెడ్ లూప్ కానీ నెస్టెడ్ ఇఫ్ కండిషన్ ఉంటుంది. అంటే ఇఫ్ లోపల ఇఫ్ కండిషన్, ఇంకో ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అని అంటారు. ఓకేనా. సో అలానే ఇది కూడా నెస్టెడ్ లూప్. సో ఏ నెస్టెడ్ లూప్ ఈస్ ఏ లూప్ విత్ అనదర్ లూప్. The outer loop runs a certain number of times, and for each iteration of the outer loop, the inner loop runs completely అంటున్నా. ఓకేనా. అంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్ని యూజ్ చేయడాన్ని నెస్టెడ్ లూప్ అని అంటారు. సో ఇప్పుడు ఈ టాపిక్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మనకి క్లారిటీ అనేది వస్తుంది. నెస్టెడ్ ఫర్ లూప్. నెస్టెడ్ ఫర్ లూప్. ఓకేనా. సో ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇప్పుడు 1 to 5 టేబుల్ వరకు ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. టేబుల్స్ ప్రోగ్రామ్ ఇది. టేబుల్స్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఫర్ $i is equals to 1 semicolon, and next $i less than or equal to 5 semicolon, $i increment. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఇనిషియలైజేషన్ 1 టేబుల్ నుండి 5 టేబుల్ వరకు నాకు రావాలి అంటున్నాను. అంటే ఇవి నెంబర్ ఆఫ్ టేబుల్స్ అన్నమాట. అంటే 1 టేబుల్ రావాలి, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్. ఓకేనా. సో ఇవి వచ్చేసి ఐ. ఓకేనా. ఐ వాల్యూస్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ 6 అని ఇచ్చాను అనుకోండి, నాకు 6 టేబుల్ వరకు వస్తాయి. 5 అని ఇస్తే 5 టేబుల్ వరకు వస్తాయి. ఓకేనా. సో ఇది ఒక ఫర్ లూప్, ఇది అవుటర్ లూప్. అవుటర్ లూప్. సో దీని లోపల నేను ఇంకో లూప్ని యూజ్ చేస్తే దాన్నే ఇన్నర్ లూప్ అంటాం. ఓకేనా. అంటే ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ని యూజ్ చేస్తే దాన్ని మనం నెస్టెడ్ లూప్ అంటాం. సో ఇది అవుటర్ లూపు, ఇది ఇన్నర్ లూప్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నేను $j is equals to 1 semicolon, $j less than or equal to 10. అంటే 1 into 10 వరకు, 2 into 10 అంటే 1 టేబుల్ అనేది 1 into 1 అలా అప్ టు 1 into 10 వరకు రావాలి. అలాగే 2 into 1 నుంచి 2 into 10 వరకు రావాలి. 3 into 1 నుంచి 3 into 10 వరకు రావాలి. ఓకేనా. సో ఈ రకంగా మనకి అవుట్పుట్ అనేది రావాలి అని అంటున్నాం. ఓకేనా. సో అది టేబుల్స్. సో ఇప్పుడు చూడండి, $j వాల్యూ 1 ఇచ్చాను, $j less than or equal to 10 సెమీకోలన్, నెక్స్ట్ $j వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి అంటున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ. సో ఏమని ప్రింట్ అవ్వాలి మనకి, $i డాట్ అంటే మనకి 1 into 1 అలా రావాలి కదా. సో ఇంటూకి ఇక్కడ ఎక్స్ యూజ్ చేద్దాం, డాట్ $j కదా, మళ్ళీ డాట్ ఈక్వల్ టు రావాలి కదా. సో ఈక్వల్ టు డాట్ $i ఇంటూ $j అన్నమాట. ఓకేనా. ఇక్కడ డాట్ బ్రేక్ అనేది యూజ్ చేద్దాం.
బ్రేక్. ఓకేనా. సో ఇప్పుడు ఎంటర్. సో ఈచ్ టేబుల్ అనేది నాకు న్యూ లైన్లో రావాలి. సో అందుకని ఎకో బిఆర్ ట్యాగ్ అనేది యూస్ చేస్తున్నాను, సెమీకోలన్. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది చూడండి. ఇవి అనేవి టేబుల్స్ అన్నమాట. i ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే 1 అనేది నెక్స్ట్ ఈ ఫర్ లూప్లోకి వచ్చేస్తుంది. సో జే వాల్యూ 1, సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో అక్కడ వరకు కండిషన్ అనేది ట్రూ అవుతుంది. కాబట్టి 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 1 అని వస్తుంది. తర్వాత జే వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ అనేది ట్రూ. సో అప్పుడు ఏమవుతుంది, 1 ఇంటూ 2 ఓకేనా ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. సో అలా అప్ టు ఎక్కడి వరకు 1 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 10 వరకు వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఐ వాల్యూ అనేది ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఓకేనా. సో అప్పుడు 2 టేబుల్ అనేది 10 వరకు ప్రింట్ అవుతుంది. సో ఆ రకంగా మనకి టేబుల్స్ అనేవి ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ అనేది ఇప్పుడు ఏమొస్తుందో చూడండి. 1 ఇంటూ 1 1 అప్ టు 1 టేబుల్ అనేది 10 వరకు వచ్చింది. నెక్స్ట్ 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్. ఓకేనా. సో ఈ రకంగా మనకి నెస్టెడ్ ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ నెస్టెడ్ ఫర్ లూప్కి ఇంకో ఎగ్జాంపుల్ కూడా మనము చూద్దాం, అప్పుడు ఇంకా మనకి క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ప్యాటర్న్ ప్రోగ్రామ్ చెప్తాను ఒకటి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రోగ్రామ్ చెప్తాను. సో ఇక్కడ నేను $rows ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకుంటాను. అండ్ ఫర్ $i ఈజ్ ఈక్వల్స్ టు 1 సెమీకోలన్ $i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు rows సెమీకోలన్ $i ఇంక్రిమెంట్. సో ఇదైతే అర్థమైంది అనుకుంటాను. ఏంటి 1 అనేది ఇనిషియలైజేషన్, నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఎన్ని 1 నుండి 5 వరకు. ఓకేనా. ఎవ్రీ టైం ఒక్కొక్కటి అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి అని. ఇది అవుటర్ లూప్. నెక్స్ట్ ఏంటి, ఇన్నర్ లూప్ రాద్దాం. ఫర్ $j ఈజ్ ఈక్వల్స్ టు 1 సెమీకోలన్ $j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు $i సెమీకోలన్ నెక్స్ట్ $j ఇంక్రిమెంట్. సో ఇక్కడ ఏమంటున్నాం, నాకు ఒక్కోసారి ఇప్పుడు ఎలానో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఐ వాల్యూ అనేది 1 అవుతుంది. ఓకేనా. ఐ వాల్యూ అనేది 1 అయినప్పుడు నాకు ఇక్కడ జే వాల్యూ అనేది ఎలా 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి నాకు 1 స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను స్టార్ అనేది ప్రింట్ చేసుకుంటా. ఎకో స్టార్. ఓకేనా. స్పేస్ ఇస్తున్నాను. ఎకో స్టార్ అనేది ప్రింట్ చేస్తున్నా. తర్వాత ఎవ్రీ స్టార్ తర్వాత నాకు ఏంటి న్యూ లైన్. ఎవ్రీ స్టార్ అనేది లైక్ ఒక రో తర్వాత నాకు న్యూ లైన్ అనేది రావాలి. సో అందుకని చెప్పి ఎకో బిఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది ట్రూ అయింది కాబట్టి 1 స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ అనేది 2 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి మనకి $j కదా. సో ఇవేంటి అంటే ఐ అనేవి నెంబర్ ఆఫ్ రోస్ అన్నమాట. జే అనేవి ఒక్క రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి అనేది ఇది చెక్ చేస్తుంది. ఓకేనా. సో సేమ్ ఇలానే. సో ఇప్పుడు అవుట్పుట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. $rows. సో ఎక్కడో మిస్టేక్ అయింది చూద్దాం. $rows. ఓకేనా. సో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 5 ఇచ్చాం కదా, బట్ ఇక్కడ డాలర్ అనేది రిప్రజెంట్ చేయలేదు, అందుకే ఎర్రర్ వచ్చింది. చూడండి స్టార్స్ అనేవి
1 స్టార్ ప్రింట్ అయింది, తర్వాత 2 స్టార్స్, ఆ తర్వాత 3, 4, 5. ఓకేనా? సో ఈ రకంగా నెంబర్ ఆఫ్ రోస్ని మనం అక్కడ $rows = 5 ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 5 వచ్చాయి. ఓకేనా? సో ఇవి రోస్ అండ్ ఇవి వచ్చేసి మనకి కాలమ్స్. ఓకేనా? సో ఇవి మనకి నెస్టెడ్ ఫర్ లూప్కి ఎగ్జాంపుల్స్. సో ఈ నెస్టెడ్ ఫర్ లూప్ గురించి మనం లాస్ట్కి ఫైనల్గా కొన్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి చూద్దాం. జస్ట్ మీకు ఇప్పుడు ఏంటి అంటే ఈ నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఏంటి అండ్ దీనికి ఒకటి ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇప్పుడే క్లారిటీ అనేది వస్తుంది కదా. సో నెక్స్ట్ టైం మనం లాస్ట్కి ఈ పిహెచ్పి సబ్జెక్ట్ మొత్తం డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్కి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ప్రోగ్రామ్స్ కానీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కానీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అప్పుడు మీకు ఈజీగా అనిపిస్తుంది. అందుకే నేను ఇప్పుడే మీకు ఇవి ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాను. సో ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ టాపిక్ అండ్ అలాగే నెస్టెడ్ ఫర్ లూప్ టాపిక్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.